అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాకుళం కుర్రాడిని. రైట్ నేనొచ్చానంటే ఎగ్జాక్ట్‌గా మీకు అర్థమైపోయి ఉంటది కదా! సో, మంచి మూవీతో మీ ముందుకొస్తాను. అలాగే ఈ మధ్య కాలంలో మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయిన వెబ్ సీరీస్‌తో కూడా తీసుకొనొస్తున్నా. సో, ఇప్పుడైతే నాకొక మంచిగా ఆ టైటిల్ వినగానే నేను ఎక్కడికో ఎళ్ళిపోయా. సో, 19స్ మిడిల్ క్లాస్ మెమరీస్ అనుకోవచ్చు. సో, మిడిల్ క్లాస్. సో, దీన్ని బేస్ చేసుకొని 90స్‌లో జరిగే స్టోరీస్ అన్నీ తీసుకుంటూ ఒక బ్యూటిఫుల్ అయిన వెబ్ సీరీస్ వచ్చింది. అండ్ దాని గురించి నేను ఆ టీజర్ చూసాక వాళ్ళతో కొంచెం మాట్లాడా. సో, నాకైతే చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది. బట్ టీమ్‌తో అయితే ఒకసారి మాట్లాడి దాని డౌట్స్ గూడా మీ దగ్గర తెలుసుకుందాం అనుకుంటున్నా. సో, వెళ్ళిపోదాం. రైట్. హాయ్, హాయ్, హాయ్. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గరే వద్దాం బ్రో. అసలు ఏంది ఈ రోజుల్లో డైరెక్టర్ అంటే ఏదో యాక్షన్స్ తీస్తారు. అంటే ఇటెళ్తారని అనుకున్నాం. కానీ నిజంగా అంటే ఆడియన్స్ పల్స్ పట్టుకోవడం అంటారు చూడు. మళ్ళీ ఆ రోజుల్లోకి తీసుకెళ్ళి, మళ్ళీ వాళ్ళ చిన్నతనాన్ని గుర్తు చేయాలనుకున్న ఫస్ట్ ఆఫ్ దీనికి హ్యాట్స్ ఆఫ్ నిజంగా. ఫస్ట్ ఈ ఈ కంటెంట్ అంటే నీకెందుకు అనిపించింది ఇలాంటిది ఫస్ట్? అంటే బేసిక్‌గా కొత్త డైరెక్టర్ ఎప్పుడైనా ట్రై చేస్తే ఎక్కువ కొత్తదనం కోసమే కోరుకుంటారంటావా? రిక్వైర్మెంట్ ఉంటది. హ్మ్. ఇంకోటేంటంటే మనం పోయి ఒక కథ చెప్తే పెద్ద ప్రొడక్షన్ హౌస్‌లో అంటే నువ్వు జనరల్‌గా మనం ఒక డైరెక్టర్‌గా వెళ్తున్నప్పుడు కొత్తదనాన్ని కోరుకోవడం కరెక్టే. బట్ ఈ రోజుల్లో అంటే నువ్వు డేర్ చేసినట్టే. హ్మ్. సో, వర్కౌట్ అవుతది. చాలా వరకు అవుతది. బట్ ఒకవేళ ఏమైనా డివర్స్ అయ్యిందనుకో, హ్మ్. మళ్ళీ మనకొచ్చే ఆఫర్‌లు గూడా పోతాయని ఒక భయం గూడా ఉంటది. ఆ! సో, అలాంటి భయాన్ని పక్కన పెట్టి డేర్ చేసావంటే ఏంటి నీ గట్స్ అనుకోవచ్చు. గట్స్ అని లేదండి. రెండే రీజన్స్. ఒకటి నాకు ఇది తప్ప వేరేది రాదు. నాకు ఈ ఈ ఈ స్టైల్ ఆఫ్ రైటింగే హ్మ్. వస్తది. హ్మ్. అదొకటి. రెండోదేంటంటే మనం కొంచెం హెవీ బడ్జెట్ రాసుకొని పోయినా మనం ఒక ప్రొడ్యూసర్‌కి చెప్తే హ్మ్. ఆయన అన్ని డబ్బులు మన మీద పెట్టడు. అవును. ఆబ్వియస్ థింగ్. సో, మనం తక్కువ బడ్జెట్ స్టోరీయే తీసుకొని పోతే దేర్ ఈస్ ఎ మోర్ పాసిబిలిటీ ఆఫ్ హ్మ్. మెటీరియలైజింగ్ ద ప్రాజెక్ట్. హ్మ్. సో, దట్ వాస్ ద మేజర్ రీజన్. ఓకే. పర్టిక్యులర్‌గా తక్కువ బడ్జెట్ చిన్న సినిమా ట్రై చేయడానికి. హ్మ్. ఇంక 90స్ అనేది ఈస్ అన్ ఎమోషన్ బేసికల్లీ. ఇప్పుడు హ్మ్. మనం చూస్తుంటే ఎగ్జాక్ట్‌లీ. 90s అని కొడితే మనకి ట్విట్టర్‌లో కూడా చాలా వస్తాయి. అవునవును. సాంగ్స్ అవును. వస్తాయి. చాలా వస్తాయి. హ్మ్. సో, దిస్ వాస్ ద మేజర్ రీజన్. వాళ్ళకి ఒక చిన్న ఒక నాస్టాల్జియా రైడ్ ఇయ్యాలని, హ్మ్. నాస్టాల్జిక్‌గా వాళ్ళు ఫీల్ అవ్వాలి. ఎందుకంటే నేను ఫీల్ అయితా. ఎప్పుడైనా పాత పాటలు విన్నప్పుడు హ్మ్. ఆ పాట ఏ టైంలో రిలీజ్ అయిందో ఆ మెమోరీస్ మనకు గుర్తొస్తాయి. అవును. సో, అటువంటిది మనం చేద్దాం అనుకుని రాసింది. రైట్. అంటే ఎవరైనా ఈ మధ్యన బయోపిక్‌లు చాలా చూస్తున్నాం. హ్మ్. సో, ఎవరైనా వ్యక్తి మీద బయోపిక్‌లు చేయడం చూసా. హ్మ్. 19స్ మీద బయోపిక్. ఆ! సో, అంటే ఏ విధంగా ఉండబోతుంది? యాజ్ ఇట్ ఈస్‌గా అదే అంటే ఇలా జరిగిన సిట్యుయేషన్‌లే తీసుకొని పెడుతున్నారా? 90% జరిగిందే ఉంటది. హ్మ్. 90% మన లైఫ్‌లో ప్రతి హ్మ్. ఒక్కరి లైఫ్‌లో జరిగిందే అది. హ్మ్. 90% జరిగే ఉంటది. హ్మ్. ఇంకోటి బయోపిక్ అనేది ఎవరి మీద తీస్తారంటే గొప్పోళ్ళ మీద తీస్తారు. హ్మ్. సో, అది. సో, ఆబ్వియస్‌గా ఒక మనిషి నేను ముందు చెప్పినట్టు కూడా ఒక మనిషి ఒకరిని హాని చేయకుండా, ఒకరికి మానసికంగా, శారీరకంగా హాని చేయకుండా, హ్మ్. వాడు నేచర్‌ని ఏం ఖరాబ్ చేయకుండా, హ్మ్. నాట్ వాండలైజింగ్ ఎనీ కైండ్ ఆఫ్ అవును. నేచర్ అవును. గావచ్చు, గవర్నమెంట్ ప్రాపర్టీ గావచ్చు, మన ప్రాపర్టీ గావచ్చు, హ్మ్. పక్కలోడి ప్రాపర్టీ అవును. గావచ్చు, వాడు ఒకరికి హాని చేయకుండా, ఏం చేయకుండా ఎళ్ళిపోయిండనుకోండి, హ్మ్. ఆడు కూడా గొప్పోడే. హ్మ్. సో, మిడిల్ క్లాస్ లైఫ్ చాలా మట్టుకు అట్లనే ఉంటది. అవును. దే ఫైట్ విత్ దేర్ ఓన్ థాట్స్, నాట్ విత్ పీపుల్. హ్మ్. సర్కమ్‌స్టాన్సెస్‌తోన వాళ్ళు ఓవర్ థింక్ చేస్తారు. హ్మ్. ఆలోచించింది ఆ రాత్రంతా ఆలోచిస్తూ కంపారిజన్స్‌తోని గడిపేస్తారు. హ్మ్. వాళ్ళకి పెద్ద కష్టాలేమి ఉండవు. సో, హ్మ్. ఐ జస్ట్ వాంటెడ్ టు దాన్ని బ్యూటిఫుల్‌గా మనం ఎట్లా కన్వే చేయొచ్చు హ్మ్. అని చేసాను. సో, ఇప్పుడు చెప్పారు అంటే గవర్నమెంట్ ప్రాపర్టీ అవ్వచ్చు ఏదైనా మనం డ్యామేజ్ చేయకూడదని. ఇది చాలా వాల్యుబుల్ అయిన ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు. 19 కిడ్స్ అండ్ ఆ పర్టిక్యులర్ టైంలో. ప్రతి జరిగేది గూడా ఒక్కొక్కరికి మెమరీస్ అనమాట. లైఫ్ లాంగ్ ఉండే మెమరీస్. అలాంటి మెమరీస్‌ని మీరేమైనా చేంజ్ చేయడం కూడా జరిగిందా? యాజ్ ఇట్ ఈస్‌గా అలానే ఉంటాయండి? మాక్సిమం ప్రొడక్షన్ డిజైన్ కూడా అట్లనే జరిగింది. ఆర్ట్ డైరెక్టర్ గాంధీ గారు చేస్తారు. హ్మ్. మాక్సిమం ఆ ఎరాలో 2007లో జరుగుతది స్టోరీ హ్మ్. బేసికల్లీ. 90స్ కిడ్స్ అంటే 90స్‌లో పుట్టిన వాళ్ళని. హ్మ్. హ్మ్. 90స్‌లో జరిగేది కాదు. ఓకే. 90స్‌లో పుట్టిన వాళ్ళు విచ్ ఇస్ 2007లో రఘు క్యారెక్టర్ ఈస్ మౌలి. మౌలి హ్మ్. ఈస్ ఇన్ 10థ్ స్టాండర్డ్. హ్మ్. ఫాలోడ్ బై వాళ్ళ సిస్టర్ షీ ఈస్ ఇన్ ఆహ్, 9థ్. మౌలి ఈస్ 10థ్, హ్మ్. 9థ్ అండ్ 8థ్. హ్మ్. 90స్‌లో పుట్టిన వాళ్ళు హూ ఆర్ 2007లో జరిగే స్టోరీ. హ్మ్. అక్ అప్పటి సినిమా పోస్టర్స్ కావచ్చు, అప్పటి ప్రాపర్టీస్ కావచ్చు, హ్మ్. అప్పుడు వాడిన పెన్సిల్స్, పెన్నులు, హ్మ్. అప్పుడు మనం వేసుకుంటున్న బట్టలు కావచ్చు. సేమ్ అటువంటిది రైట్. మోస్ట్‌లీ రెప్లికేట్ చేయడానికి ట్రై చేసిన. పోస్టర్ గూడా చూసా కొంచెం. దాన్ని చుట్టూ చూసుకుంటే రూ. 10 నోట్. ఆ! అప్పట్లో వాడే టీవీ, ఆ! ఈనాడు పేపరు. హ్మ్. సో, ఇలా అవన్నీ పెట్టడం గూడా జరిగింది. హ్మ్. అంటే దీనికి చేసేటప్పుడు మీకేమైనా అనిపించిందా? అంటే మళ్ళీ వీళ్ళందరినీ
నా సీరీస్ అవ్వచ్చు, మూవీ అవ్వచ్చు ఒక్కసారిగా వాళ్ళ జ్ఞాపకాల్లోకి తీసుకెళ్ళిపోతా అనేసి? అంటే రాసేటప్పుడు ఆడియన్స్‌ని ఏమేమి జేయాలి అనుకోని నేను రాయలేదు. హ్మ్. రాసేటప్పుడు నచ్చుతదని, ఇది నన్ను ఎక్సైట్ చేసిందనే రాస్తాం. హ్మ్. రాసిన తర్వాత ఇన్ ద ప్రాసెస్‌లో ఒక 10 మంది మన దగ్గరకొచ్చి ఒక నలుగురైతే "రేయ్! సూపర్ ఉంది, సూపర్ ఉంది. నాకు అది గుర్తొచ్చింది, ఇది గుర్తొచ్చింది" అంటే క్యారీడ్ అవే అయిపోయి ఎక్స్‌పెక్టేషన్స్ పెరుగుతాయి. అవును. అది నాకు ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో పెరిగింది. హ్మ్. చూసిన ఫుటేజే మళ్ళా చూసినప్పుడు తగ్గిపోయింది. హ్మ్. తర్వాత జరుగుతుంటది. బట్ రాసేటప్పుడు ఏం లేదు. ఏం ఏం లేదు. ఇట్ వాస్ వెరీ ట్రూత్‌ఫుల్. ఐ వాస్ వెరీ జెన్యూన్ అబౌట్ మై రైటింగ్. యాహ్! నేను చాలా జెన్యూన్‌గా నాకు ఏమనిపించిందో, ఇది నాకు నచ్చింది. ఇది హ్మ్. 100% వర్కౌట్ అయితది అనే రాసిన. రైట్. వసూరి గారు. హాయ్. సో, హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మన తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు బ్యాక్ టు బ్యాక్ కొంచెం సినిమాలతో. కొంచెం చాలా గ్యాప్ వచ్చినా. యాహ్! థాంక్ యూ. ఇంకోటేంటంటే అంటే యాజ్ ఎ యాక్టర్‌గా రికగ్నిషన్ రావడం అనేది వేరు. తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళ ఇంటిలో అమ్మాయి అయిపోవడం వేరు. సో, ఎక్కడ చూసినా ఒక సిస్టర్ క్యారెక్టర్ అవనేసరికి మీకే ఎక్కువొస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి కంగ్రాట్స్. థాంక్ యూ సో అండ్ మచ్. చాలా గ్యాప్ వచ్చింది. చాలా బాధపడ్డాం. మళ్ళీ బ్యాక్ వస్తున్నారు. ఈ మూవీ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. యాహ్! ఒక మదర్ రోల్ అందులోన 3 కిడ్స్. సో, చెప్పేటప్పుడు మీకు ఏమైనా అనిపించిందా 3 కిడ్స్ అది కూడా పెద్ద పెద్ద వ్యక్తులు కదా! సో, మనం చేయగలమా? చేయొచ్చా అని? హ్మ్. మదర్ ఆఫ్ 3 కిడ్స్ చేయగలమా అని నేను డౌట్ ఎప్పుడు హ్మ్. పడలేదు. బట్ రోల్‌కి జస్టిఫై చేయగలమా అనే ఎప్పుడు హ్మ్. ఆలోచిస్తాను. ఓకే. బికాజ్ మదర్ ఆఫ్ 3 కిడ్స్ అని చేయడం పెద్ద విషయం లేదు. హ్మ్. ఎవ్రీవన్ కెన్ డూ. హ్మ్. లైక్ ప్రాబబ్లీ ఆ మెంటల్ బ్లాక్ ఉండకూడదనే అనుకుంటాను. ఏ హ్మ్. యాక్టర్‌కైనా ఉండకూడదు హ్మ్. యాక్చువల్లీ. యూ షుడ్ బి ఏబుల్ టు డూ ఎనీ రోల్. హ్మ్. ఇర్రెస్పెక్టివ్. బట్ ఆ రోల్‌కి తగ్గినట్టు ఒక మెచ్యూరిటీ, ద వే యూ డెలివర్ ద డయలాగ్ ఆర్ బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ ఆలోచించాలి గానీ, హ్మ్. వేరేది ఆలోచించకూడదు. ఓకే. సో, హీ జస్టిఫైడ్. హ్మ్. ఆదిత్య నాకు నరేట్ చేసినప్పుడు మదర్ ఆఫ్ 3 కిడ్స్ ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అమ్మ ఎంత రెస్పాన్సిబిలిటీ తీసుకుంటది, హ్మ్. అమ్మ ఎంత ఇంపార్టెంట్ రోల్ ఆ ఫ్యామిలీలో, ఇవన్నీ వెల్ జస్టిఫైడ్. హ్మ్. హ్మ్. సో, అందులో నాకు ఆలోచించడానికి ఏం లేదు. హ్మ్. ఐ వాస్ కంప్లీట్లీ ఫైన్ యాహ్! విత్ ద అంటే రోల్. డైరెక్టర్ గారు చెప్తున్నప్పుడు మీకేమైనా మెమోరీస్ అక్కడికెళ్ళాయా? మీ నాకైతే చైల్డ్‌హుడ్? కంప్లీట్‌గా కంప్లీట్లీ నాస్టాల్జిక్. యాహ్! సో, నాకు ప్రతి విషయం ఆదిత్య ఇప్పుడు చెప్పారు 90% అని చెప్పారు. హ్మ్. హ్మ్. 100%. హ్మ్. 100% each and every scene, every situation హ్మ్. that you see in this is has it would have happened in every household, హ్మ్. middle class household. మా ఓకే. ఇంట్లోనే జరిగింది. ఓకే. యాక్చువల్లీ 100% ఐ వుడ్ సే, నాట్ హ్మ్. ఈవెన్ 90%. సో, చెప్పేటప్పుడు అది మనం ఆటోమేటిక్‌గా కనెక్ట్ అయిపోతాం. అవును. సో, సో ఇన్ థాట్ కేస్ నాకైతే నరేషన్ విన్నప్పుడే నాకు అయితే చాలా నచ్చింది. హ్మ్. సో, అండ్ ఐ నో ఈ సిట్యుయేషన్‌లో నేను ముందే ఉన్నాను. హ్మ్. మా అమ్మని చూస్తున్నాను, మా డ్యాడీని చూస్తున్నాను. ఇవన్నీ నాకు తెలుసు. ఈ సిట్యుయేషన్‌లో నేనెప్పుడో ఐ వాస్ ఆల్రెడీ దేర్. హ్మ్. సో, ఐ నో హౌ టు డూ, హౌ టు రియాక్ట్, వాట్ విల్ హ్యాపెన్. హ్మ్. ఈ ఇంత కోప్పడితే అమ్మ ఎంత తిడతది, హ్మ్. దీనికి ఎంత కొడతారు, ఇవన్నీ కూడా నాకు తెలుసు. ఓకే. సో, నా లైఫ్‌లోనే జరిగి ఉంది కాబట్టి. సో, ఇట్ వాస్ కైండ్ ఆఫ్ వెరీ ఈజీ అండ్ వెరీ కనెక్టెడ్. హ్మ్. అండ్ మనం ఎన్ని సినిమాలు చేసినా ఒక రోల్ అనేది మనకు బాగా కనెక్ట్ అయిపోయి ఉండిపోద్ది. హ్మ్. అలాంటి రోల్‌లో మీకు బెస్ట్ బ్రదర్ దొరికినారు. యాహ్! మా బాస్ పవన్ కళ్యాణ్ గారిది. సో, అది ఎప్పటికీ ఎవర్ గ్రీన్ సీన్. అంటే ఎక్కడైనా ఇంట్లో చూసుకుంటే అన్నా చెల్లెళ్ళు కొట్లాట్లన్నీ మీవే గుర్తొస్తాయన్నమాట. సో, ఆ రోల్ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటే ఏం చెప్తారు? అదే చెప్తున్నాను ఆ! కదా! ఇప్పుడు జరిగేది ఇట్లాగా ఇప్పుడు ఒక బ్రదర్ సిస్టర్ ఎమోషన్ అనేది హ్మ్. ఉంది హ్మ్. కదా! హ్మ్. లైక్ ఏ ఫ్యామిలీలోనూ అదే ఉంటది. అవును. అది ఏం మారదు. ఇప్పుడు కూడా మారదు. మీరు ఎంత అడ్వాన్స్డ్‌గా ఇప్పుడు ఓకే ఫైన్. ఒకే ఇంట్లో ఎవరు ఉండట్లేదు ఆర్ అబ్రాడ్ ఎళ్తున్నారు, చదువుతున్నారు. హ్మ్. ముందులాగా కలిసి అందరూ జాయింట్ ఫ్యామిలీగా ఉండట్లేదని అనుకుంటే కూడా హ్మ్. ఎప్పుడు కలుస్తున్నారో అప్పుడు సేమ్ సీన్. హ్మ్. ఆ సీన్ అదే ఉంటది. ఓకే. వేరేం ఉండదు. ఈ హ్మ్. గొడవ కానీ ఏదైనా. సో, ఇన్ థాట్ కేస్ ఐ థింక్ థాట్ వాస్ ఆల్సో ఎ వెల్ క్యాప్చర్డ్ మూవీ అనుకుంటాను. యాహ్! అందుకే మీరు ఎందుకు మీకు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా దాని గురించి మాట్లాడుతున్నారంటే హ్మ్. యూ కనెక్టెడ్. అవును. మీకొక చెల్లి ఉంటే అలాగే ఉంటది. అందరూ ఏడుస్తూ కనెక్ట్ ఉంటారు. అయిపోయారు. అంతే. ఆ కనెక్టెడ్ ఫీలింగే కదా! హ్మ్. రిలేటబిలిటీ అంటాం మనం. యూ హావ్ టు బి ఏబుల్ టు రిలేట్ హ్మ్. టు ద స్క్రిప్ట్ ఆర్ ద సిట్యుయేషన్ దేర్. ఆ రిలేట్ అయిపోయామంటే మనం మర్చిపోము హ్మ్. యాక్చువల్లీ. సేమ్ ఇస్ ద కేస్ విత్ దిస్ యాహ్! ప్రాజెక్ట్ అంటే యాస్ ఆ వెల్. సినిమా గూడా చూసుకుంటే సినిమా అయిపోయాక గూడా మీరు పవన్ కళ్యాణ్ అంటే సినిమాలాగా వదిలేయకుండా ఒక సిస్టర్‌లాగే అంటే ఉన్నారు.
సో ఈ మధ్యన ఏమైనా ఫోన్లో మాట్లాడారా పవన్ కళ్యాణ్ గారితో? లేదండి లేదు, వీ డోంట్ టాక్ మచ్ బేసిక్లీ Ah. అది, బట్ ఆనంద్ గారు ఇస్ గుడ్ ఫ్రెండ్, Hmm. బట్ ఇట్స్ లైక్ ఇన్ అ గుడ్ టర్మ్, we're like in good terms అంతే Yeah. తప్ప లైక్ మరీ అంత కలుసుకుని ఇది, బట్ హౌ హీ బిజీ. చాలా బిజీ అండ్ పొలిటికల్ సైడ్ వెళ్ళిన తర్వాత ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరి పని వాళ్ళకు ఉంటది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ హాయ్ బ్రో. హాయ్ హాయ్ అండ్ మీది చూసా టీజర్లో కూడా చాలా మంచి పడింది సీన్స్. థ్యాంక్ యూ. ఎలా ఫీల్ అవుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్? చాలా హ్యాపీగా ఉంది Hmm. అసలు ఇంత మంచి రోల్ నాకు రావడం. ఈసారైనా మరి ఫస్ట్ ర్యాంక్ కొడతా? ఈసారి అది సిరీస్ లో చూడాలి మీరు. నేను స్టేట్ ఫస్ట్ వస్తానో ఏం ఫస్ట్ వస్తానో మీరు సిరీస్ లో చూడాలి. మా నాన్న వాళ్ళందరూ పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్ కి మీరు అయ్యే కన్ఫ్యూజన్ కి ఫస్ట్ మాకెప్పుడు రిలీజ్ అవుద్దని చూస్తాను. అది మా నాన్న కూడా అదే కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అదే మా నాన్న కూడా ఎలా ఫీల్ అవుతారో నాకు కూడా కొంచెం భయంగా ఉంది అసలు, ఫస్ట్ ర్యాంక్ వస్తుందా రాదా అనేది. రైట్, మీరు లాస్ట్ ఎపిసోడ్ లో చూస్తారు అది. సో ఆ రోల్ వరకు అంటే మీ క్యారెక్టర్ వరకు చూసుకుంటే డైరెక్టర్ గారు పెట్టిన నమ్మకానికి మీరు న్యాయం చేశారనుకోవచ్చా? నేనైతే న్యాయం చేశానని అనుకుంటా. డైరెక్టర్ గారు చెప్పారా? అడగలేదా? బాగానే చేసావు మౌలి అని అంటాడు, కానీ ఏమో లోపల ఏముందో మీరు అడిగి తెలుసుకోవాలి. అండ్ రైట్ మేడం, శివాజీ గారు అంటే ఆల్రెడీ తెలుసు 60 మూవీస్ వరకు చేశారు, బిగ్గెస్ట్ లెజెండ్ అని చెప్పుకోవచ్చు. సో తనని మీ హస్బెండ్ క్యారెక్టర్ మ్యాక్సిమం అంటే పిల్లలున్న కుటుంబాన్ని మొత్తం తీసుకెళ్ళేది మీ ఇద్దరే కాబట్టి, సో అతనితో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది అండ్ ఈ మూవీకి సంబంధించి ఎలా ఉంది? హీస్ వెరీ ఎక్స్పీరియన్స్. మీరు చెప్పినట్టు లైక్ ఆయనంత ఎక్స్పీరియన్స్ నాకు లేదు. Yeah. ఇన్ఫాక్ట్ నాకు ఎక్స్పీరియన్సే లేదు. అయ్యో, లైక్ ఆల్ ఐ డిడ్ వాస్ దట్ వన్ మూవీ అంతే తప్ప నాకు పెద్ద యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఏం లేదు. బట్ హీ ఈస్ అ వెరీ గుడ్ కో ఆర్టిస్ట్, వెరీ అకామిడేటివ్, చాలా లెవెల్ హెడెడ్ అండి. ఫర్గెట్ హిమ్ యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఈజ్ అ వెరీ లెవెల్ హెడెడ్ బ్యాలెన్స్డ్ పర్సన్. Okay. చాలా తెలుసు ఆయనకి, మరీ తెలిసినట్టు ఏం చూపించుకోరు, బట్ ద వే హీ టాక్స్ అండ్ ద వే హీ కమ్యూనికేట్స్ అవన్నీ వెరీ బ్యాలెన్స్డ్ ఉంటుంది. సో ఈజ్ అ వెరీ గుడ్ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్ యాక్చువల్లీ స్పీకింగ్, హూ నోస్ అ లాట్ ఆఫ్ థింగ్స్. బట్ మీరు మాట్లాడేంత వరకు మీకు తెలీదు ఆయనకి ఎంత తెలుసా అని మీకు తెలీదు. బట్ ఎందుకంటే మాట్లాడుకుని చూపించుకోరు కూడా, బట్ హీస్ అ వెరీ కంపోజ్డ్ పర్సన్. సో ఆల్రెడీ షూటింగ్ అనేది ఇంతకు ముందే జరిగింది కాబట్టి తన బిగ్ బాస్కి వెళ్ళారు. సో ఏం చూసారా బిగ్ బాస్? ఐ సా ఈయన కోసమే చూసాను నేను. యాక్చువల్లీ ఐ డోంట్ వాచ్ బిగ్ బాస్. నేను బిగ్ బాస్ ఫ్యాన్ మాత్రం కాదు, బట్ శివాజీ సార్ వెళ్ళారు కాబట్టి ఆయన కోసం వస్తూ ఉంటది మీమ్స్ లో, ఆయన హైలైట్ అయ్యే ఎపిసోడ్స్ వస్తాయి కదా, వెంటనే అప్పుడు వెళ్ళి రాసి ఉంటది కదా, ఒక వన్ లైనర్ ఉంటది, శివాజీ డస్ దిస్ అని, వెంటనే ఆ ఎపిసోడ్ మాత్రం వెళ్ళి చూస్తాను. అంటే ఇప్పుడు మీరు చూసినంత వరకు బిగ్ బాస్ 7 ఎలా అనిపించింది? హిస్ రోల్ ఈస్ ద సేమ్, దిస్ ఇస్ హౌ హి ఇస్. ఆయన అంతే, హీస్ అ వెరీ స్ట్రాంగ్ మైండెడ్ పర్సన్ ఆల్సో. కొన్ని డెసిషన్స్ తీసుకుంటే అలా స్ట్రాంగ్ గా ఉండే వ్యక్తి, బికాస్ హీస్ ఆల్సో వెన్ మనం షూట్ చేసేటప్పుడు కొన్ని ఆయన లైఫ్ లో చేసిన కొన్ని విషయాలు అవన్నీ కూడా చెప్తూ ఉంటారు కదా, అవన్నీ వింటూ ఉంటే మనకు తెలుస్తుంది, ఒక పర్సన్ క్యారెక్టర్ తెలుస్తుంది కదా. సో అప్పుడు అలా విన్నప్పుడు నాకు ఆయన ఏంటో అని అర్థమైన ఒక వ్యక్తియే నేను బిగ్ బాస్ లో కూడా చూసాను. whatever little bit of episodes I saw, he's that same person actually. ఎందుకు నేను అడిగానంటే మీ మూవీకి సంబంధించిన ఆ టైప్ లోనే బిగ్ బాస్ లో కూడా ఒక రైతు బిడ్డ అంటే వచ్చాడు. సో తనకి సపోర్ట్ గా సో శివాజీ గారు స్టాండ్ తీసుకుంటారు. స్టాండ్ తీసుకోవడం అంటే ఎవరైనా 1 వీక్ 1 మంత్ తీసుకుంటారు, బట్ 100 త్రూ అవుట్ లాస్ట్ వరకు. అదే చెప్పాను కదా, he's a very consistent person, కన్సిస్టెంట్ గా ఉంటారు, ఏమి మేజర్ ఇది ఉండదు ఆయన దగ్గర. he's a very composed person. అంటే శివాజీ గారిని ఇప్పుడు ఈ ఫాదర్ క్యారెక్టర్కి ఆయన అయితేనే కరెక్ట్ అని మీరు అనుకున్నారా, లేకపోతే కొంతమందిని చూసి ఎవరు రాకపోవడం వల్ల పెట్టుకున్నారు? ఎవరు రాకపోవడం అనేది కాదు, అట్లా అని చెప్పి నా చాయిస్ కూడా ఏం కాదు. దట్ వాజ్ క్రియేటివ్ డెసిషన్ ఫ్రమ్ ఈటీవీ. దే సజెస్టెడ్ మీ యాక్చువల్లీ శివాజీ గారు అని చెప్పి మీరు చెప్పారు. లేదు, వాళ్ళే సజెస్ట్ చేసారు. సజెస్ట్ చేస్తే ఐ డెఫినెట్లీ వాంటెడ్ 90s ఫాదర్. అంటే 90s లో ఉన్న వాళ్ళలో అప్పట్లో ఉన్న హీరో ఎవరైనా ఇప్పుడు రిప్రజెంట్ చేస్తే ఆ చిన్న వైబ్ ఉంటుంది అనేది శివాజీ గారు అన్నారు. తర్వాత నెక్స్ట్ డే నరేషన్ అన్నారు డైరెక్ట్. సో ఆ రోజు నైట్ పోయి ఐ వాజ్ అంటే సెట్టా కాదా అని ఎక్స్పీరియన్స్ నాకైతే లేదు, సెట్ అవుతాడా లేదా అని.
బట్ నేను ఓకే ఫైన్ అనుకొని ఇంటికి పోయి యూట్యూబ్ పెట్టుకొని ఆయన పాత సినిమాలు చూసిన. చూసారు. నెక్స్ట్ డే నరేషన్ ఉంది కాబట్టి అవును. నేను నరేషన్కి ఏం టెన్షన్ పడను. బట్ సెట్ అవుతాడా కాదా అని క్రాస్ చెక్ చేస్తాం కదా, ఎక్స్ప్రెషన్స్ అమేజింగ్ ఉంటాయి. నేను చాలా డీటెయిలింగ్ ఆయన ఎక్స్ప్రెషన్స్ చూసినప్పుడు అరే బ్యూటిఫుల్ ఉంది కదా అంటే ఎప్పుడు నేను సినిమాలోకి వచ్చిన తర్వాత ఆయన సినిమాలు ఆపేసిండు యాక్చువల్లీ, అంటే సినిమాలు రావట్లా. అప్పుడు నాకు అంత ఎక్స్పోజర్ లేదు. సో ఎప్పుడైతే యాజ్ ఎ డైరెక్టర్గా మనం చూస్తామో అప్పుడు అర్థమైంది ఇట్స్ ఎ బ్రిలియంట్ యాక్టర్. సో అప్పుడు ఆ రోజు రాత్రి నేను ఎప్పుడు టెన్షన్ గాను, ఆ రోజు నైట్ అనిపించింది వీడియోలు చేసిన తర్వాత అబ్బా ఇప్పుడు ఈయన చేస్తాడా చేయడా, ఇప్పుడు నేను నరేషన్ ఇస్తా ఒప్పుకుంటాడా లేదా అని అనిపించింది. నెక్స్ట్ డే పోయి నరేట్ చేసిన ఫస్ట్ 2 ఎపిసోడ్స్ ఈ వాజ్ లైక్ ఓకే చెప్తున్నాడు ఏదో అన్నట్టున్నాడు. 2 ఎపిసోడ్స్ తర్వాత హీ అబ్సల్యూట్లీ లవ్డ్ ఇట్. వచ్చి హగ్ చేసుకొని చేసేస్తున్నాం మనం అన్నమాట. ఐ వాజ్ హ్యాపీ. అండ్ ఈజ్ అ రైట్ చాయిస్. ఈజ్ డెఫినెట్లీ అ రైట్ చాయిస్. యూట్యూబ్ కూడా చూసానన్నారు కదా, అలా చూసుకుంటే అతను కొన్ని వీడియోలో అగ్రెసివ్గా ఉండడం, కోపము అని ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళక ముందు చాలా మంది అన్నారు శివాజీ గారికి చాలా కోపం ఎక్కువ, ఆచితూచి మాట్లాడాలని. సో మీకు ఆ భయం ఏమైనా వేసిందా? దేనికి అంటే అతను కోపం ఎక్కువ, సో మనం మాట్లాడేటప్పుడు ఎదురున్న ముక్కుసూటిగా అనేస్తారు. అట్లానే లేదండి, అంటే బేసికల్గా నేను అదంతా నేను అంత ఆలోచించలేదు. కానీ సీనియర్ యాక్టర్ కదా, అప్పుడు మనం ఏమన్నా ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మనకి. ఆబ్వియస్లీ దిస్ మై సెకండ్, సో ఎంతో కొంత ఇన్ఎక్స్పీరియన్స్ ఉంటాం, తీసిన షార్ట్ తీస్తుంటాం, ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతుంటాం. సో ఎప్పుడైనా నేను అడిగేసిన సార్ ఇట్లా నేను ఏమన్నా రీటేక్లు అడుగుతా అది ఇది ఉంటుంది ఒకవేళ మీరు ఏమనుకోవద్దు అని. నాకు కొంచెం ఉంది సార్ నర్వస్నెస్ అన్న. అంటే ప్రతి ఒక్కడు ఇట్లనే అనుకుంటారు, సీనియర్ యాక్టర్స్ వాళ్ళ దగ్గరకు పోతే ఎట్లా అని. యంగ్ డైరెక్టర్స్ ఎవరు సీనియర్ యాక్టర్స్ నా దగ్గర కాదు ఎవరి దగ్గర రావట్లేదు. అట్లా కాదమ్మా, మాకు తెలిసినంత ఇప్పుడు వాళ్ళకి తెలియదు. ఎందుకంటే మాకు సినిమా మీరు క్లోజ్ పెడుతుంటే మీరు మాస్టర్ పెట్టిరంటే తర్వాత క్లోజ్ పెడతారని మాకు తెలుసు. మేము ప్రిపేర్డ్ అయి ఉంటాం, కాస్ట్యూమ్ చేంజ్ చేసుకుని. కొత్తడు అట్లా ఉండడు. మాకున్నంత పేషెన్స్ ఇంకెవరికి ఉండదు. నువ్వు 100 సార్లైనా టేక్ తీసుకో, నేను అస్సలు నా గురించి దాని గురించి ఆలోచించదు. హీ వాజ్ లైక్ దాట్. నేను ఫస్ట్ డే షూట్ ఐ మేడ్ ఇట్ వెరీ లాంగ్ తీసుకున్నా మేడంతో, సార్తో 2-3 వేరియేషన్లు అడిగి తీసుకున్నా. బోత్ వర్ వెరీ పేషెంట్ అండ్ దే అండర్స్టూడ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద సీన్ అండ్ హిస్ సజెషన్స్, ద వే హీ బిహేవ్స్ ఇన్ ద సెట్. ఆయన సపోర్ట్ చాలా ఉంది. He's absolutely truthful. He's amazing. రైట్. అండ్ మిడిల్ క్లాస్ అని చూసుకుంటే మనకి ఎక్కువగా అంటే అలా సాగిపోతున్న లైఫ్ అనమాట ఎక్కువ, కానీ స్ట్రగుల్స్ కూడా చాలా ఉంటాయి. సో అవి కూడా చూపించే ఒక ఉందా మన దాంట్లో? స్ట్రగుల్స్ అంటే ఇప్పుడు క్యాన్సర్లు అటువంటివి ఏమి ఉండవు ఇంట్లో, అవి తప్ప చిన్న చిన్న కష్టాలు ఉంటాయి. మా అమ్మ క్యాన్సర్ ఉంది, పైసలు లేవు, ఇటువంటివి ఉండవు. బేసిక్ స్కూల్ ఫీజు కట్టాలా, కరెంట్ బిల్ పెరుగుతుంది, పక్కింటి వాళ్ళు కేబుల్ కనెక్షన్ ఉంది, మన ఇంట్లో లేదు, పిల్లలకేమో క్రికెట్ ఆడుకోవాలి, మార్కులు వస్తే డాడీ తిడతాడు. ఆ ఏజ్ వాళ్ళకి అవి పెద్దగా అనిపిస్తాయి. అట్లా అవే ఉంటాయి, బేసిక్ చిన్న చిన్నవే ఉంటాయి. దాంట్లో మనం రియల్గా మనం ఎంత రియాక్ట్ అవుతాం అటువంటి చిన్న విషయాలకి అనేది దాన్ని కొంచెం ఫన్నీగా కొంచెం ఎంటర్టైనింగ్గా చూపించిన. సీరియస్ నోట్ అయితే ఏమి ఉండదు, బట్ ఇట్ హ్యాస్ ఇట్ ఓన్ సెన్సిబిలిటీస్. ఎస్థెటికల్గా కొంచెం అర్థమవుతుంది, 100% రిలేటబిలిటీ ఉంటుంది. మేడం మళ్ళీ మీరు చూసుకుంటే తెలుగు ప్రేక్షకులకి దగ్గరగా అవుతున్నారు మళ్ళీ. సో అంటే ఏ మూవీ వస్తే అవి చేసుకుంటూ వెళ్ళిపోతారా, బట్ సెలెక్టెడ్ రోల్స్ ఏమైనా పెట్టుకుంటూ వెళ్తారా? ఎందుకు ఏ మూవీ వస్తే చేసుకుంటూ వెళ్ళిపోతాను నేను, లేదు ఐ డోంట్ వాంట్ టు డూ. మీరు కూడా నేను అలా చేయాలని అనుకోరు కదా, అనుకోరు మరి ఎందుకంటే ఆ మార్క్ క్రియేట్ చేశారు ఎందుకు. అది ఒక ప్రాబ్లం, అదే ఒక ప్రాబ్లం కూడా. సో ఇట్స్ ఆల్సో బ్లెస్సింగ్ ఇన్ దిస్ గైస్. అడ్వాంటేజ్ ఉంది, అందులో డిస్అడ్వాంటేజ్ ఉంది. వెన్ యూ క్రియేటెడ్ అ సర్టన్ రెప్యుటేషన్, అట్లీస్ట్ ఆ రెప్యుటేషన్ మెయింటైన్ చేయగలిగిన రోల్సే మనం తీసుకోవాలి. కాంట్ జస్ట్ యాక్సెప్ట్ ర్యాండమ్ రోల్స్, సో దట్స్ నాట్ పాసిబుల్. నా క్రైటీరియా ప్రకారం నాకు నచ్చినట్టు రోల్కి మంచి ఐ మీన్ స్కోప్ ఉంటేనే ఐ డూ, అదర్వైజ్ ఐ డోంట్ వాంట్ టు. ఓకే రైట్. మీరు చిన్నప్పుడు గేమ్స్ గట్రా ఆడారు మేడం? చిన్న చిన్న గేమ్స్? ఎలాంటి గేమ్స్? నేను కొన్ని పిక్స్ చూపిస్తాను, సో దాంట్లో మీకు ఆ గేమ్స్ గుర్తొస్తే చెప్తారేమో అని. ఫస్ట్ పిక్ గో, ఇస్ దట్ గో? ఖోఖో మనకు బాగా గుర్తుంది ఇది. సో నాకు ఈ తెలుగులో రాదు. లింగోచ్ కదా ఇది కల్లాంగా. ఓకే, తమిళ్ ఐ నో. ఓకే మీరు తమిళ్లో చెప్పండి, మీరు తెలుగులో బాల్ తీసుకొని కొడతారు కదా,
ఓకే. రైట్. మీరు ఎప్పుడు ఆడారా మస్తా? ఎవరికైనా కొట్టారా? చాలా పింక్ ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఇంట్లో. ఉంటాయి. మా ఇంట్లో సో అబ్బాయిలు ఎవరు లేరు, నేనే యాక్చువల్లీ. ఈ గేమ్ గురించి మీరేం చెప్తారు? అది ఆడినాం, గట్టిగా అలా తాకినాయి. గట్టిగా అన్నీ చేశారు. నెక్స్ట్ బొంగరం బొంగరమ్మ ఉంది మన దాంట్లో కూడా, తిప్పినాం తిప్పినారా? తిప్పినాం. సో మీ దగ్గర తమిళ్లో బొంబరం. సేమ్. సో అందుకే మీరు తమిళ్లో చెప్పండి, నేను తెలుసుకుంటాను. రైట్. నెక్స్ట్ ఇది కర్రాబిల్లనా, ఇది ఆడలేదు. అల్లే దీంట్లో వాడలేదు కూడా. దీంట్లో వాడలేదు కూడా, ఆడలేదు. తమిళ్లో సేమా? ఐ డోంట్ నో వాట్ ఇస్ దట్. కర్రాబిల్ల ఇట్లా ఎగిరేసి ఇట్లా కొడతారు. లే. సో రైట్. ఇది ఎక్కువ కూడా చేసిన చేసి దీంట్లో కూడా. దీంట్లో లేదు. మనం చిన్నప్పుడు అన్ని ఆడినా. ఇది కూడా ఆడినాం. ఏమంటారు దీన్ని? అది కూడా ఎక్కువ దుంగుడు లాగానే, కానీ ఇట్లా చేతులతో పెడతారు కదా ఇది. సరే. ఇంత జిమ్నాస్టిక్ నేను చేయలేదు. సాహసం చేయలేదు. సో ఇది విన్నా మనం అగ్గిపెట్టెల్లో పెట్టి మాట్లాడతాం. అది చేసిన క్లాస్ రూమ్ లో చేసినాం. మళ్ళీ నువ్వు చేయలే? నేను చేయలే, మాకు ఆల్రెడీ అప్పుడు ఫోన్ వచ్చేసింది. వాళ్ళకి ఫోన్ వచ్చేస్తే దీంతో ఏం పని ఉంది. సూపర్. సో రైట్. ఇది అనిపించారా? అది వాడలేదు మనకి అంటే అప్పటికి వాళ్ళకి అంటే పిచ్చిగా ఇది లైక్ 3 hours 4 hours ఇందులో ఉంటాం మేము యాక్చువల్లీ. ఐ వాస్ ఎక్స్పెక్టింగ్ దిస్, ఇది ఎందుకు నువ్వు చూపించలేదా అని. చూపిస్తా. బికాజ్ గర్ల్స్ గర్ల్స్ గేమ్. రైట్. ఇప్పుడైతే ఇంకా నేను ఫోన్ లో స్నేక్ గేమ్ ఆడా. స్నేక్ గేమ్, లూడో. వెరీ గుడ్. లూడో స్నేక్ గేమ్ అంటే ఇప్పుడున్న జనరేషన్ లో ఉన్న గేమ్స్ కి అప్పుడు ఉన్న దానికి మీరు డిఫరెంట్ మీకు ఏమనిపించింది? మీ పర్సనల్ ఏ గేమ్స్ అంటున్నారు ఇప్పుడు వీళ్ళు ఆడేదా? వీళ్ళు ఫోన్ లోనే మొబైల్ ఉన్నాయి కదా, ఇట్స్ ఓన్లీ PS5 నౌ ఆర్ వి. ఇప్పుడు వీళ్ళు ఎంత ఐ మీన్ దెర్ ఆర్ కిడ్స్ ఇప్పుడు కూడా, దెర్ ఆర్ కిడ్స్ హూ గో టు ద స్పోర్ట్, బ్యాడ్మింటన్ కానీ బాస్కెట్ బాల్ కానీ. మనకంత ఎక్స్పోజర్ అంతా అప్పుడు లేదు, డబ్బులు కూడా లేదు. సో మేము ఇలాంటి మాకు ఎంత చీప్ గా ఫిజికల్ యాక్టివిటీ, ఎంత ఎక్సైట్మెంట్ ఉన్న యాక్టివిటీ ఉందో అది ఎంత మేము చేసుకునేవాళ్ళం అంతే. బట్ ఇప్పుడు ఉన్న ఎక్స్పోజర్ కి దే కెన్ డూ మోర్, బట్ స్టిల్ సమ్ కిడ్స్ ఆర్ స్టక్ టు దిస్, యు కాంట్ డూ ఎనీథింగ్. సో టెక్నాలజీలు అన్ని పెరగడం వాళ్ళు అక్కడే ఆగిపోయారు. అసలు ఈ ఫోన్స్ ఎలా వాడతారు కదా? అదే కదా, అది దగ్గరే నేర్చుకోవాలి ఎలా వాడతారు. మొబైల్ కొంచెం నేర్చుకోవాలి, అదే మొబైల్ పక్కనే ఉంది, పక్కనే ఉంటుంది అది. రైట్. అంటే ఇప్పుడు ఆడియన్స్ నుండి జనరల్ గా వచ్చే క్వశ్చన్, సో అంటే చాలా మూవీస్ వస్తున్నప్పుడు సో ఈ 19 మిడిల్ క్లాస్ ది చూడాలి, ఎందుకు చూడాలి అంటే ఏం చెప్తారు? ఎందుకు చూడాలంటే ఇప్పుడు మేజర్ గా డిస్టర్బింగ్ గా ఏమీ ఉండదు మీకు. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు గో బ్యాక్ విత్ యువర్ మెమరీస్, నాస్టాలజిక్ గా ఫీల్ అవ్వాలి, ఆర్ ఇఫ్ యూ ఫీల్ లాస్ట్, ఆర్ ఇఫ్ యూ యాక్చువల్లీ ఫీల్ లోన్లీ, అవన్నీ ఏవైనా అలాంటి థాట్స్ ఏమైనా ఉంటే దిస్ విల్ ఈజీలీ రిజాల్వ్ ఆల్ దీస్ ఇష్యూస్ అని నాకు అనిపిస్తుంది. ఇట్స్ మై ఒపీనియన్, ఇట్ కుడ్ బి డిఫరెంట్, బట్ you know, because this brings back a lot of your childhood memories. నాకు అనిపించింది, it actually did that to me, so I'm just saying whatever happened to me. So in that case it is a very good relaxing nostalgic series. No major disturbing content, no major violence, no major what do you say, మీకు ఇది ఉంటుంది కదా ఒక థాట్ ప్రాసెస్ ఆఫ్టర్ వాచింగ్ అ వెరీ ఇది ఈ మూవీ లోడెడ్ మూవీ చూసిన వెంటనే అవన్నీ ఉండదు. కామ్ గా చూసి రిలాక్స్డ్ గా వెళ్ళి పడుకుంటారు, నిద్రపోతారు. యు నో దట్స్ హౌ ఇట్ ఇస్. ఇట్స్ ఎ వెరీ సూదింగ్ సిరీస్. దట్స్ ఆల్ ఐ ఫెల్ట్. రైట్, థ్యాంక్ యూ. అండ్ అంటే ఎవరైనా ఎక్కువగా థియేటర్కి ఇస్తే బాగుంటుంది అని అనుకుంటారు, మీరు వెబ్ సిరీస్ లాగా తీస్తున్నారు అనమాట. ఎందుకు థియేటర్కి వెళ్తే బాగుందేమో అని ఎప్పుడైనా అనిపించిందా షూట్ అయిపోయిన తర్వాత? అయినా లేదండి, ఎందుకని? ఇది వెబ్ సిరీస్ బేసికలీ ఆర్ట్. ఎట్లనైనా మనం ఎండ్ ఆఫ్ ది డే ఒక స్టోరీ చెప్పాలనుకుంటాం, అది వెబ్ సిరీస్ కావచ్చు, ఫిల్మ్ కావచ్చు, వెబ్ ఫిల్మ్ కావచ్చు. ఇది ఎట్లా అంటే ఇది వెబ్ సిరీస్ అయితేనే పర్ఫెక్ట్ బేసికలీ. ఎందుకంటే మనకి 10th వరకు ఉన్న మెమరీస్ కంప్లీట్ డిఫరెంట్ ఉంటాయి. ఇంటర్ నుంచి ఇంటర్ +1 +2 డిఫరెంట్ ఉంటాయి. డిగ్రీ, ఇంజనీరింగ్, MBBS ఏదైనా తీసుకోండి, అది ఒక సెక్టర్, అది ఒక డిఫరెంట్ మెమరీస్ ఉంటాయి. జాబ్ వచ్చిన తర్వాత ఒకలా ఉంటుంది, పెళ్ళి అయిన తర్వాత ఒకలా ఉంటుంది, పిల్లలు పుట్టినాక ఒకలా ఉంటుంది. సో ఇవన్నీ ఎరాస్ మన లైఫ్లో ఒక్కొక్క పీరియడ్ ఆఫ్ టైంలో ఒక్కొక్కలా జరుగుతాయి. ఇవన్నీ ఒక 2.5 hours మనం చూపించాలి.
అంటే నువ్వు కంప్లీట్ రైడ్ చేయాలంటే ఆబ్వియస్లీ కంప్లీట్గా నువ్వు ఇన్ డీటెయిల్గా వర్క్ చేయాలంటే ఒక వెబ్ సిరీస్ లానే రావాలి. అండ్ తెలుగు కల్చర్ని ఎస్పెషల్గా మన కల్చర్ని మనం చూపించాలంటే కొంచెం టైం పడుతుంది. సో సీజన్స్ వైజ్ అయితేనే ఇది వెబ్ సిరీస్ అయితేనే పర్ఫెక్ట్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇంట్లో కూర్చొని రిలాక్స్డ్గా ఫ్యామిలీతో కూర్చొని చూడాలి అంటే దిస్ ఇస్ ద రైట్ థింగ్. అందుకనే ఐ వాజ్ వెరీ పర్టికులర్. అండ్ 6 ఎపిసోడ్స్ 6 Right. 6 ఎపిసోడ్ తీశారు అండ్ ఎండింగ్ ఇవ్వలేదు, ఇంకా సీజన్ 2 ఉండే అవకాశం ఉందని అవకాశం అది ఉంది. సో అది డైరెక్ట్గా 10 ఎపిసోడ్ చేసేసి ఒకే సీజన్ కింద తీయొచ్చు కదా, మళ్ళీ ఎందుకు అటు మార్చింది? అంటే ఇప్పుడు తీయొచ్చేమో బట్ అన్నిటికీ ఒక కరెక్ట్ టైం ఉంటది, ఒక సెటిలింగ్ టైం అనేది ఉంటది. సో ఆ టైం ఇవ్వాలి మనం అన్నిటికీ. వెంటనే ఉడికిపోతుందా అని చూస్తుంటే ఉడకదు, టైం ఇవ్వాలి, కరెక్ట్ గా ఉడుకుతుంది. ప్రాపర్ బ్రేక్ అనిపిస్తుంది. అంటే ఓకే బ్రేక్ ఇచ్చారు అంటే అది కూడా రాసేసుకున్నారా, లేకపోతే దీని రిజల్ట్ బట్టి చూసి ఇంకా మార్పులు చేర్పులు చేయొచ్చు? రిజల్ట్ బట్టి అయితే మారొచ్చు. రిజల్ట్ బట్టి అయితే అంటే ఇప్పుడు ఆబ్వియస్లీ హిట్ అవుతుంది అనే నమ్మకంతో ఉన్నాము. ఇంకోటి దానికి కంప్లీట్ ఐడియా ఉంది నాతో, ఎట్లా చేస్తాం నేను సీజన్ 2 ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ దానికి చిన్న షార్ట్ కూడా తీసిన నేను. సెకండ్ ఏంటి, ఎట్లా పోతాడు ఏంటి అనేది దానికి ఒక స్ట్రక్చర్ ఉంది నాతో. బట్ రిజల్ట్ని బట్టి దీన్ని పెంచాలా, ఇంకా ఇదైతే ఈ స్టాండర్డ్స్ అయితే మెయింటైన్ సేమ్ ఉంటాయి, ఆబ్వియస్లీ సేమ్ ఉంటాయి. కొత్త క్యారెక్టర్స్ వస్తాయి, ఇది సేమ్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు సూపర్ హిట్ అయ్యి ఇంకా దే జస్ట్ వాంటెడ్ టు మేక్ ఇట్ లిటిల్ మోర్ బిగ్ అంటే అప్పుడు మనకు కొంచెం లిబర్టీ వస్తుంది, ఇంకా కొంచెం పెద్దగా ఆలోచించడానికి వస్తుంది. అండ్ ఇఫ్ ఇట్ బికమ్స్ వెరీ యావరేజ్ దెన్ విల్ స్టిక్ టు ద స్టాండర్డ్. బట్ ఐఎమ్ షూర్ దట్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి బిలో యావరేజ్ ఫర్ షూర్. అంటే ఎందుకు నేను ఇది ఓపెన్గా చెప్తున్నా అంటే ఐ నో దట్ ఇట్ ఈస్ అ వెరీ డీటెయిలింగ్, అంటే చాలా పర్టికులర్గా దేర్ వుడ్ నాట్ బి సమ్ పీపుల్ ఏంది ఇంత సింపుల్గా ఉంది అనిపించచ్చేమో. సో ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్ అపాన్ ద how you're going to take it అనే దాన్ని బట్టి. సో జాన్ 5th కోసం అందరూ ఎగరగా వెయిట్ చేస్తున్నారు. రైట్ మేడం, చిన్న ర్యాపిడ్ ఫైర్, అంటే కొంతమంది హీరోల పేర్లు చెప్తాను, సో వాళ్ళకి నచ్చిన మూవీ, సో వాళ్ళలో ఏదైనా ఒక క్వాలిటీ. ఓకే, రైట్, I think you chose the wrong person for this. Okay, fine. చూద్దాం. సో రామ్ చరణ్ గారు, Orange ఆరెంజ్ మూవీ, సో సూపర్. తనలో క్వాలిటీ is like he's very down to earth. Yeah, very accessible. ఓకే, రైట్. ఎన్టీఆర్ గారు, NTR గారు, others. సూపర్. తనలో క్వాలిటీ ఏదైనా నచ్చిన బెస్ట్? Hyper energetic, full of energy. He is completely filled with energy. Yeah. సూపర్. అల్లు అర్జున్ గారు, దేశముద్రు, బికాస్ అది ఫస్ట్ నేను చూసాను, అందులోనే నచ్చింది, అదే నచ్చుతుంది ఇప్పుడు వరకు. ఓకే. సో ప్రభాస్, డార్లింగ్. So I like that movie, the whole movie, it's so good. So darling, yeah. Quality? I don't know him personally, but I heard he's a very nice person and he's extremely friendly and wonderful person to vibe with and chepparu. I don't know, I'm not sure. Right. And Mahesh Babu garu, Sainikudu. Oh, super. So సైనికుడు ఇష్టం, కలేజా ఇష్టం. బోత్ ఐ లైక్ మహేష్. కలేజాలో అయితే కామెడీ ఇంకా మామూలు లేదు. కలేజాలో కామెడీ కూడా చూపించారు అన్నమాట. The whole movie itself is a very power packed movie. I like కలేజా and సైనికుడు. నాని, I like జెర్సీ. సూపర్ ఎమోషనల్. Yeah. సో అంటే ఇంకా క్వాలిటీ ఏదైనా ఉందా? Nani is a very sweet person. Very sweet person, very humble, very sweet, very loving person actually. Yeah. Okay. So ఈయన లాస్ట్గా అడుగుతున్నాను అనుకోకండి, పవన్ కళ్యాణ్ గారు. I like Kalyan's movie అయితే I like తొలి ప్రేమ. Not తొలి ప్రేమ. Actually I like ఖుషి. రీ-రిలీజ్ అయింది, వెళ్ళారా? Yeah. I went for తొలి ప్రేమ రీ-రిలీజ్, I went for ఖుషి రీ-రిలీజ్. Okay. Because నేను అప్పుడు చూడలేదు థియేటర్ లో, ఇప్పుడే చూసాను. ఆ అవకాశం ఇప్పుడు వచ్చింది మళ్ళీ. I like ఖుషి, కళ్యాణ్ ఖుషి. క్వాలిటీ చెప్పండి ఇప్పుడు, ఇన్ని ఇంకా రాసుకోవచ్చు ఇంత. Yeah, actually Kalyan was like is a very transparent, no fake person actually. Fake ga em undadu, plastic em undadu, very organic and extremely knowledgeable person. You can't even imagine how knowledgeable he is. నేను ఇప్పుడు ఉన్న కళ్యాణ్ గారి గురించి చెప్పట్లేదు,
నేను వర్క్ చేసినప్పుడే మీరు పర్సనల్ గా వేరే చూసిన లెవెల్ కళ్యాణ్ గారు. ఫిలాసఫీ, వేరే లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ నాలెడ్జ్ హీ యూస్ టు టాక్. ఆయన మాట్లాడే సగం విషయం నాకు అర్థం కూడా కాదు ఓకే. యాక్చువల్లీ, బికాస్ బుక్స్ బాగా చదువుతారు. సో హీ యూస్ టు రికమెండ్ బుక్స్. ఏదో మాట్లాడతారు, ఫిలాసఫీ వేరే లెవెల్లో మాట్లాడతారు. అప్పుడు నాకు అంత అర్థం అయ్యేది కాదు, బట్ ఐ యూస్ టు లిసన్. సో విత్ దాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్ టూ గుడ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్ కళ్యాణ్. నిజంగా మంచి హిట్ అవ్వాలి, మళ్ళీ ఫ్యూచర్లో మంచి మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ ఆడియన్స్కి మన 19s గురించి ఒకసారి నేను చెప్పాలనుకుంటే. ఇట్స్ అ వెరీ రిలేటబుల్ స్టోరీ అండి. మీరు 100% మిమ్మల్ని మీరు మిమ్మల్ని మీరు తప్పకుండా రిలేట్ చేసుకుంటారు. ప్రతి క్యారెక్టర్ ఈజ్ వెరీ మచ్ రిలేటబుల్. సో వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్ ఇట్. ఈ సంక్రాంతికి మీ ఫ్యామిలీతో పాటు ఒక సినిమా చూసి ఈ సిరీస్ కూడా మీ ఇంట్లో పెట్టుకొని చూడండి, పక్కా ఎంజాయ్ చేస్తారు. సో మీరు మీ చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తు తెచ్చుకోవాలన్నా, ఆర్ కొంచెం రిలాక్స్ అవ్వాలన్నా, కొంచెం సూదింగ్గా ఏవైనా చేసుకోవాలన్నా, mentally you will feel extremely relaxed. If you want that feeling, go watch this series. Yeah. రైట్, మీ అందరి కోసం అయితే ఫస్ట్ ఎపిసోడ్ అయితే ఫ్రీగా పెడుతున్నారు. తర్వాత కూడా కాస్ట్ ఇంకా గట్టిగా వాచ్ చేస్తారు అనుకోకండి, ₹1 సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈటీవీ విన్. సో యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి కదా, దాని గురించి మీరు చెప్తే కరెక్ట్, ఒకసారి చెప్పేద్దాం. ఈటీవీ విన్ యాప్లో మన #90s వెబ్ సిరీస్ వస్తుందండి. జస్ట్ ₹1 పర్ డే. డౌన్లోడ్ ఇట్ అండ్ వాచ్ ఇట్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. సో రైట్, చూశారు కదా, ఇది ఈరోజు ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, మీ రాజేష్. బాయ్ బాయ్.